ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. కాగా ఈ సీజన్ ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్కి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే, ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే ముంబై ఆడే ఈ తొలి మ్యాచ్కి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అదెందుకో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నిషేధం విధించడంతో అతడు మొదటి మ్యాచ్ దూరం అవ్వనున్నాడు. అదేంటి, అసలు ఇంకా సీజన్ స్టార్ట్ కాకుండానే ఈ నిషేధం ఏంటి? అసలు పాండ్యా ఏం తప్పు చేశాడు అనే అనుమానం అందరికీ ఉండే ఉంటుంది. గతేడాది అంటే 2024 ఐపీఎల్ సీజన్ సమయంలో హార్దిక్ పాండ్యా చేసిన తప్పే ఇప్పుడు అతనిపై నిషేధానికి కారణమైంది. ఐపీఎల్ 2024 సందర్భంగా ముంబై గ్రూప్ స్టేజ్లోనే తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. కనీసం వారు ప్లే ఆఫ్స్ కూడా చేరుకోలేకపోయారు. అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ను లక్నో సూపర్ జైంట్స్తో ఆడగా ఆ మ్యాచ్లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ ఫీజులో 30%, మిగతా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 12% కోత విధించారు. అయితే ఈ స్లో ఓవర్ రేట్ అనేది ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడోసారి చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించడం జరిగింది. అయితే అప్పటికి ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడేయడంతో అతడు వచ్చే సీజన్ అంటే ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ను ఆడకుండా బ్యాన్ విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. దీంతో ఇలా హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్కే దూరం కాబోతున్నాడు. మరి పాండ్యా లేకుంటే ముంబై ఇండియన్స్ కి తొలి మ్యాచ్లో కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారనే అనుమానం రావచ్చు. ముంబైని 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకే ఆ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ కెప్టెన్సీ చేయడానికి ఒప్పుకోకపోతే జస్ప్రీత్ బుమ్రా లేదా సూర్యకుమార్ యాదవ్లలో ఒకరికి ఆ ఒక్క మ్యాచ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.